హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 31 జనవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ముందే చిన్న లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి పైలట్గా వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? Who is the first Indian astronaut to pilot a mission to the International Space Station ISS? ఎవరండి? ఆప్షన్ బి శుభాంశు శుక్లా. వివరాలు చూద్దాం. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి అంతరిక్ష యాత్రను పైలట్ చేసిన మొదటి భారతీయ వ్యోమగామిగా అవతరించడంతో భారతదేశ అంతరిక్ష పరిశోధన కొత్త మైలురాయిని చేరుకుంది. అతను 2025 వసంతకాలంలో ప్రారంభించాల్సిన ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ యాక్సిమ్ మిషన్ 4 X4 అంటారు దీన్ని. మరి దీనికోసం పైలట్గా ఎంపికయ్యారు. మరి ఇది భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. 40 సంవత్సరాల క్రితం రాకేష్ శర్మతో ప్రారంభించిన ప్రయాణాన్ని ఇది కొనసాగిస్తుంది అంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. ఆర్థిక సర్వే 2025ను పార్లమెంటులో ఎవరు ప్రవేశపెట్టారు? Who presented the Economic Survey 2025 in Parliament? సో గైస్, ఈరోజు భారతదేశ ఎకనామిక్ సర్వే, ఓకేనా, ఆర్థిక సర్వేని ఒక టాప్ 50 MCQస్తో మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రతి సంవత్సరము బడ్జెట్కు ముందు సర్వేను ప్రవేశపెడతారండి. ఓకేనా. సో కాబట్టి సర్వే గురించి కూడా క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫ్రీ మెటీరియల్ ట్యాబ్లో. ఓకే. ఎవరు ప్రవేశపెట్టారని? మరి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి. ఓకే. ఆర్థిక సర్వే 2025 అనేది గత సంవత్సరంలో భారతదేశ ఆర్థిక పనితీరు యొక్క సమగ్ర అవలోకనాన్ని అందించే కీలకమైన పత్రము మరియు భవిష్యత్ విధాన దిశలకు టోన్ సెట్ చేస్తుంది. సాంప్రదాయకంగా ఈ సర్వేను జనవరి 31న కేంద్ర బడ్జెట్ను ఆవిష్కరించడానికి ఒకరోజు ముందు పార్లమెంట్లో సమర్పిస్తారు. ఈ ఏడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక సర్వే 2025ను లోక్సభలో ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఇటీవల ప్రారంభించిన బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మొట్టమొదటి బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీ మన ఇండియాలో. ఓకే, చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ కరెన్సీ రీసెంట్లీ లాంచ్డ్ బై బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బిమ్ కాయిన్. ఓకే, బిమ్ కాయిన్. చూద్దాం. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ క్యాంపస్లో లావాదేవీల కోసం సురక్షితమైన, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించడానికి రూపొందించిన బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీ అయిన బిమ్ కాయిన్ను పరిచయం చేసింది. మరి ఈ ప్రారంభంతో బిమ్టెక్ భారతదేశంలో ఐఐటి మద్రాస్ అడుగుజాడలను అనుసరించి అటువంటి సాంకేతికతను అమలు చేసిన మొదటి వ్యాపార పాఠశాలగా అవతరించడం అయితే మనము చూడవచ్చు. ఓకే.
నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 224A ప్రకారం హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులుగా పనిచేయడానికి ఎవరిని నియమించడానికి రాష్ట్రపతి యొక్క మునుపటి సమ్మతితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి ఇవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇటీవల వార్తల్లో ఉంది, కరెంట్ పాలిటీ కిందకు వస్తుంది ఇది. ఓకేనా, చూద్దాం. అకార్డింగ్ టు ఆర్టికల్ 224A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, who can be appointed as a temporary judges in a high court with a prior consent of the President of India at the recommendation of the Chief Justice of High Court. ఎవరిని నియమించవచ్చండి మరి తాత్కాలిక న్యాయమూర్తులుగా? ఆన్సర్ ఆప్షన్ ఏ, రిటైర్డ్ న్యాయమూర్తులను. ఇంపార్టెంట్, చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 224A హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులుగా పనిచేయడానికి రిటైర్డ్ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినది. ఈ నిబంధన ఉన్నత న్యాయస్థానము ప్రధాన న్యాయమూర్తి ఒక రిటైర్డ్ జడ్జిని అభ్యర్థించడానికి రాష్ట్రపతి యొక్క మునుపటి సమ్మతితో హైకోర్టు న్యాయమూర్తిగా కూర్చొని వ్యవహరించడానికి అనుమతిస్తుంది. మరి అటువంటి తాత్కాలిక న్యాయమూర్తులు రాష్ట్రపతిచే నియమించబడిన భత్యాలకు అర్హులు మరియు వారి పదవీ కాలంలో హైకోర్టు న్యాయమూర్తి అధికార పరిధి, అధికారాలు మరియు అధికారాలను కలిగి ఉంటారు. అన్ని అధికారాలను కలిగి ఉంటారు. అయితే వారు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా పరిగణించబడరు. న్యాయ వ్యవస్థ యొక్క సజావుగా పనిచేసేలా నిర్ధారిస్తూ హైకోర్టులో న్యాయపరమైన ఖాళీలు మరియు కేసుల బ్యాక్లాగ్ల సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధన రూపొందించబడింది. ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం ఆర్టికల్ 224A అమలుకు సంబంధించి ముఖ్యమైన ఏప్రిల్ 2021 తీర్పును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన సవరణలు మరియు సవరణలను అయితే జారీ చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్, ఒడిషా ప్రభుత్వము మహిళా సాధికారత కోసము ఇటీవల ప్రారంభించిన పథకం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది scheme recently launched by Odisha government for women empowerment? Answer option A అండి, సుభద్ర స్కీమ్. ఏంటండి సుభద్ర స్కీమ్? చూద్దాం. ఒడిషా ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ యొక్క ఫ్లాగ్షిప్ చొరవ అయిన సుభద్ర స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల జీవితాలను మారుస్తుంది. ఆర్థిక మద్దతు, మెరుగైన డిజిటల్ అక్షరాస్యత మరియు సామాజిక భద్రత వలయాల యాక్సెస్ ద్వారా మహిళలకు సాధికారత కల్పించడానికి రూపొందించబడిన ఈ పథకము మహిళలు మరియు వారి కుటుంబాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, టాటా స్టీల్ తాజాగా ఎలాంటి క్లీన్ ఎనర్జీ రంగంలో సంచలన విజయాన్ని ప్రకటించింది? వాట్ గ్రౌండ్ బ్రేకింగ్ అచీవ్మెంట్ డిడ్ టాటా స్టీల్ రీసెంట్లీ అనౌన్స్ ఇన్ ద క్లీన్ ఎనర్జీ సెక్టార్? ఏంటండి హైడ్రోజన్ కంప్లైంట్ పైపులను అభివృద్ధి చేసి రికార్డు సృష్టించిందండి మన దేశంలో మొదటిసారిగా హైడ్రోజన్ కంప్లైంట్ పైపుల అభివృద్ధి. చూద్దాం. భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీదారులలో ఒకరైన టాటా స్టీల్ దేశంలోని క్లీన్ ఎనర్జీ రంగంలో సంచలన విజయాన్ని ప్రకటించింది. క్లీన్ ఎనర్జీకి భారతదేశం యొక్క పరివర్తనకు మద్దతు ఇవ్వడంలో కీలకమైన దశ. హైడ్రోజన్ని రవాణా చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన హైడ్రోజన్ కంప్లైంట్ పైపులను అభివృద్ధి చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా పేర్కొంది. మరి ఆవిష్కరణ స్థిరమైన ఇంధన పరిష్కారాలు మరియు భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక జాతీయ హైడ్రోజన్ మిషన్ కోసము గ్లోబల్ పుష్తో సమలేఖనం చేయబడడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ క్రింద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్? ఎవరండి? ఆప్షన్ ఏ, రాజేష్ నిర్వాన్. వివరాలు చూద్దాం. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ క్రింద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రాజేష్ నిర్వాన్ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం నిర్వాన్ నియామకము అతను బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది మరియు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ వన్, 2025 జనవరి 26న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ప్రాజెక్టు పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లాంచ్డ్ బై ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
ఆన్ January 26, 2025. ఏంటండి, ఏం పథకం అది? ఆప్షన్ ఏ ధరోహర్ ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ మైల్ స్టోన్స్ అనేటువంటి ప్రాజెక్టు ప్రారంభించింది. చూద్దాం. జనవరి 26, 2025న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ధరోహర్ ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్లో మైల్ స్టోన్ ప్రారంభించడంతో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. డిజిటల్ డిపాజిటరీ భారతదేశం యొక్క 76వ గణతంత్ర దినోత్సవం నాడు ఆవిష్కరించబడింది మరియు భారతదేశం సెక్యూరిటీల మార్కెట్ యొక్క గొప్ప వారసత్వాన్ని కాపాడే లక్ష్యంతో ఉంది. 150 సంవత్సరాల చరిత్రలో భారతదేశం యొక్క సెక్యూరిటీల మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందింది మరియు సెబీ యొక్క చొరవ దాని శాశ్వత ప్రయాణానికి నివాళిగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. గుజరాత్ బయోడైవర్సిటీ బోర్డ్ కచ్లోని ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ గునేరీని మరి రాష్ట్ర మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. మరి ఈ సైట్ యొక్క విస్తీర్ణం ఎంత? The Gujarat Biodiversity Board recently declared the inland mangrove Guneri in Kutch as the state first biodiversity heritage site. What is the area of the site? ఎంత ఉందండి ఈ ఏరియా దింది? 32.78 హెక్టార్లు. చూద్దాం. ఇటీవల గుజరాత్ బయోడైవర్సిటీ బోర్డ్ కచ్లోని ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ గునేరీని రాష్ట్ర మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. ఆటుపోట్లు లేని వాతావరణంలో వర్ధిల్లుతున్న ప్రత్యేకమైన మడ పర్యావరణ వ్యవస్థను రక్షించడం ఈ చొరవ లక్ష్యము. సైట్ 32.78 హెక్టార్లలో విస్తరించి ఉంది మరియు దాని పర్యావరణ వైవిధ్యం కోసం ఉంది. జీవ వైవిధ్య పరిరక్షణకు గుజరాత్ నిబద్ధతలో ఈ ప్రకటన ఒక మైలురాయినైతే సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ద్వారా ఏ పద్ధతి నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచేందుకు మరియు భూగర్భ జలాలను సంరక్షించడానికి ఉపయోగించబడుతుంది? ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ద్వారా ఏ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారండి? చూద్దాం. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్హాన్స్ ఇరిగేషన్ ఎఫిషియన్సీ అండ్ కన్జర్వ్ గ్రౌండ్ వాటర్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ కృషి సించాయ్ యోజన? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మైక్రో ఇరిగేషన్. మైక్రో ఇరిగేషన్. చూద్దాం. భారతదేశంలో పెరుగుతున్న నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ప్రారంభించబడింది. చొరవ యొక్క సంభావ్యత ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ స్వీకరణలో వెనుకబడి ఉంది. మరి ఈ పద్ధతి నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు భూగర్భ జలాలను సంరక్షిస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల పురోగతి అయితే సాధించాయి ఈ పద్ధతి ద్వారా. ఆగస్టు 2024 నాటికి 1.68 మిలియన్ హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ భూమితో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా ఉత్తరప్రదేశ్ తన వ్యవసాయ భూమిలో 4% మాత్రమే ఈ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. అడిషనల్ క్వశ్చన్స్. సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025లో పురుషులు మరియు మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద మెన్స్ అండ్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ at the Senior National Table Tennis Championship 2025? ఆప్షన్ బి అండి, మనుషా మరియు దియా చితాలే. నామ్దఫా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? నామ్దఫా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. మెరుగైన సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ 2.0 సిస్టమ్ను ఏ సంస్థ ప్రారంభించింది? విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద ఎన్హాన్స్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ 2.0 సిస్టమ్? ఆప్షన్ సి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన WASP 127B అంటే ఏమిటి? వాట్ ఈస్ WASP 127B that was recently seen in news? ఆప్షన్ బి అండి, ఎక్సో ప్లానెట్. నాగోబా జాతర ఉత్సవాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నాగోబా జాతర ఫెస్టివల్ ఈజ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? తెలంగాణ కేస్లాపూర్ విలేజ్లో జరిపేటువంటి జాతర అండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.